మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని రైతు జేఏసీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కలెక్టర్ జితేష్ ప్రకటనపై రైతులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేటి నుంచి 49 మంది కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు కౌన్సిల్ తీర్మానం చేయాలని కౌన్సిలర్లను కోరుకున్నారు. ఇక 11న మున్సిపాలిటీ ఎదుట రైతు జేఏసీ ధర్నా చేయాలని తీర్మానం చేశారు. ఈ నెల 11 తర్వాత ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. రైతులకు నష్టం చేసే పని ఎవరు చేయవద్దని రైతు జేఏసీ పిలుపునిచ్చింది. ఇద్దరు ప్రెస్ మీట్ ఒకటే పరిపెట్టి మనకు చెప్పేసారు, ఇది తీసేస్తామని చెప్పారు. తీస్తారా ఉంచుతారా 11 తారీఖు తర్వాత తయారవుతుంది. ఏది ఇది ఉంచుతారా తీస్తారా తయారవుతుంది. తీసేసిరు అనుకో మంచిగా సంబరాలు చేసుకుందాం, సంతోషంగా మంచిగా ఫెస్టివల్ చేసుకుందాం, రైతులందరం బ్రహ్మాండంగా చేసుకుందాం. లేదు మీరు రైతులకు 100% మేము ఉంటాం. ఇక ఎందుకంటే ఇంతమంది అర్ధ ఎకరా పావు ఎకరా ఆ రాములు తీసుకొస్తామా? ఇప్పుడు తీసుకురాగలుగుతామా? చనిపోయి ఇక అందులో కొందరు మాట్లాడుతూ వ్యంగ్యంగా దీంతో చచ్చిపోలేదు అని, వేరే ప్రాబ్లంతో చచ్చిపోయాడు. ఇక ఎంత అర్థమైందా? మొన్న ఏం చేసాడు ఎమ్మెల్యే గారు తెలిసిందా మీకు? మనం మేము బయట కూర్చున్నాము, ఆయన లోపల కూర్చున్నాడు. తెలుసా మీకు? అందరూ తెలుసా? సపరేట్ చేసినాడు. మరి ఆడికెళ్ళే ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు? వీళ్ళంతా పైసలు పెడితే వచ్చారు, వీళ్ళు కూలికి వచ్చారు, వీళ్ళు అంతా వీళ్ళు భోజనాలు పైసలు ఇస్తే భోజనాలు పెట్టిరు, వీళ్ళు గీదా మాట్లాడు. ఇది అధికారుల దుర్వినియోగం, డిటిసిపి వాళ్ళ తప్పు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళ తప్పు, తర్వాత ఢిల్లీ వాళ్ళు ఏ సంస్థ అయితే చేసిందో తప్పు. కౌన్సిల్ మాత్రం ఈ ఇల్చిపూర్ గ్రామాస్తులు ఇదంతా కానీ అసలు రెండవరు ప్రభుత్వం ఉన్న వాళ్ళు మాకు న్యాయం జరుగుతుంది ఉంటుండే. కానీ మన ఉద్యమం ఏదైతే నిన్న మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని రైతు జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశంలో అయితే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, గుడ్ మార్నింగ్. కామారెడ్డి జిల్లా మాస్టర్ ప్లాన్ ఏదైతే రైతుల యొక్క భూములను లాక్కొని ప్రభుత్వ ప్లాన్ ఏదైతుందో ఆ ప్లాన్ ని రైతులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క సంఘటన కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకంగా సంచలన రైతుల యొక్క బాధను కోడును తెలియజేస్తుంది. దాంట్లో భాగంగానే రైతులు ఎంత జరిగిన తర్వాత కూడా అంటే నిన్నటి వరకు కూడా రైతులందరూ కూడా ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మడం లేదు. అంతే కాకుండా కలెక్టర్ కూడా చెప్పాడు, మాస్టర్ ప్లాన్ ఇది ముసాయిదాలోనే ఉంది, ముసాయిదా ఇంకా ఇది కాలేదు, దీనికి ఏదైనా అభ్యంతరాలు చెప్పవచ్చు అని చెప్పన్నారు. మరి అదేవిధంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కూడా ముసాయిదాలను ఉంది. కొంతమంది రైతులు కొంతమంది పార్టీలు వాళ్ళు రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. కానీ రైతు ఐక్య వేదిక మాత్రం నిన్న సమావేశం అన్ని 7 గ్రామాల ప్రజలందరూ కూడా సమావేశమై ఆ సమావేశంలో ఖచ్చితంగా కార్యాచరణ నిర్వహించుకున్నారు. ఇది కూడా ఏదైతే పయ్యాలో రాములు చనిపోయాడో ఆ రైతులు ఇంటి ముందరని ఇంటి దగ్గరనే కూర్చొని ఆ రైతు సాక్షిగా మేము తప్పకుండా ఈ యొక్క రైతు మా యొక్క భూములను కాపాడుకుంటాము. మరి అదే కాకుండా ఈ నెల నుండి ఈ రోజు కూడా 49 మంది ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో కౌన్సిలర్లందరినీ కూడా కలవడం, మరి వాటితో పాటు కమిషనర్ ను మరియు గంప గోవర్ధన్ విప్ను కూడా కలిసి మేము ఈ యొక్క వారికి వినతి పత్రాలు ప్రతిరోజు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆ వినతి పత్రాల తర్వాత అనంతరం 11వ తారీఖు నాడు మున్సిపల్ కార్యాలయం ముందు రైతులు మాత్రమే అంటే ఎలాంటి రాజకీయ యొక్క సహాయం లేకుండానే మేము రైతు ధర్నా నిర్వహిస్తాము. మరి పార్టీలు మాకు ధర్నా సహాయం చేయాలనుకుంటే మాత్రం స్వచ్ఛందంగా వచ్చి మాకు సహాయం చేయాలి. మరి మాకు మాత్రం ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు మాత్రం మా యొక్క రైతుల వద్ద చేయవద్దు. మరి అదే కాకుండా మీరు రాజకీయ పార్టీలు ఇచ్చే సలహాలు కానీ సలహాలు ఇవ్వచ్చు, ఆ సలహాలు బాగా మాకు నచ్చితే మేము స్వీకరిస్తాము అని చెప్పి రైతులు కరాఖండిగా చెప్పడం ఒక రకంగా చెప్తే మాత్రం రైతులు మాత్రం ఈ యొక్క భూములు పోకడం మాస్టర్ ప్లాన్ పూర్తిగా రద్దు చేసేంత వరకు కూడా మా ఉద్యమము ఆపము, మా యొక్క నిరసనలు ఆపము, మమ్మల్ని అరెస్టు చేస్తే ఎందుకంటే అక్రమ అరెస్ట్ ఇప్పటి వరకు దాదాపుగా 20-25 మంది రైతుల మీద అక్రమ అరెస్టులు మాకు పోలీసు వాళ్ళు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా మేము తగిన సమయంలో తగినట్టు బుద్ధి చెప్తాము అని చెప్పి రైతులు చెప్తున్నారు. పోలీసు వారు కూడా ఎందుకంటే
కూడా ఒకవైపు విస్మించుకొచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా భూములు లాక్దామని చెప్పని ఈ యొక్క మాస్టర్ ప్లాన్ అమలు చేద్దామని చెప్పని అంటారు. ఒక రకంగా మేము అమలు చేయమని చెప్తూనే ఈ యొక్క దానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా రైతులు చెప్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.